ప్రవీణ్ పగడాల కొన్ని రోజుల నుండి చూస్తూ ఉన్నాము. ఇతంది మర్డర్ అని మరికొంతమంది అయితే ఇది సహజ యాక్సిడెంట్ వల్ల ఆయన చనిపోయారు అని చెప్పి కూడా ఈ రెండు నడుమున వాగ్వాదం నడుస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రవీణ్ పగడాలకి ఒక పిక్ నిన్నటి నుంచి కూడా నెట్టింట బాగా వైరల్గా మారుతుంది. అయితే పిక్ చూసిన తర్వాత అసలు ముందుగానే ఇతనికి బండికి ఏమైనా యాక్సిడెంట్ అయిందా, లైట్ కూడా ఊడిపోయింది. అండ్ ఆయన ఈ విజయవాడ ఈ ఫ్లైఓవర్ ఏదైతే కనిపిస్తుంది రోడ్డు పక్కన ఇక్కడ కూర్చున్నది ప్రవీణ్ పగడాలనే 3 గంటల పాటు కూర్చున్నారు. ఆయన ఎందుకు కూర్చున్నారు, అంతకు ముందు ఏమైనా అతని పైన అటాక్ ఏమైనా జరిగిందా అన్న క్వశ్చన్స్ చాలా వరకు రైజ్ అవుతూ ఉన్నాయి. సో వాటన్నిటికీ క్లారిఫికేషన్ ఇస్తూ ఈరోజు ఒక వీడియో మన ముందు అయితే మీ ముందు చూపించాలి అనుకుంటున్నాను. అండ్ ప్రెసెంట్ దీనికి సంబంధించి ఒక పిక్ ఏదైతే నెట్టింట వైరల్ అవుతుందో ఇదే ఆ పిక్చర్. ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ముందు లైట్ ఏదైతే ఉందో ఆల్రెడీ లైట్ అనేది కూడా పగిలిపోయి ఉంది అని చెప్పి కూడా మొత్తం కూడా వైరల్ అవుతుంది. అయితే ఎందుకు పగిలింది, ఈ లైట్ ఎలా పగిలింది, ఇంతకుముందు ఆయన ఏమైనా నడుపుతున్నప్పుడు ఏమైనా పగిలిందా, లేకపోతే ఆయన పైన ఏమైనా అటాక్ ఏమైనా జరిగిందా అన్న క్వశ్చన్స్ కూడా ఇవాళ రైజ్ అవుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇది ప్రవీణ్ పగడాలకి సంబంధించిన బైక్ అయినా లేకపోతే వేరే బైక్ ఏమైనా సరే చూపించి ఇది ప్రవీణ్ది అని చెప్పి నిర్ధారణ చేస్తున్నారా అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అయితే ఒక్కసారి మనం ఇక్కడ ఈ యొక్క బండి సంబంధించి మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో ఒకసారి మనం ఈ నెంబర్ ప్లేట్ని కూడా వేసి చూద్దాము. ఇది నిజంగా ప్రవీణ్దేనా కాదా అన్న విషయాలు మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఒక్కసారి ఇక్కడ నెంబర్ ప్లేట్ చూస్తున్నారు కదా, ఇది మనం ఒకసారి చెక్ చేద్దాం. రైట్, ఇక్కడ మనకి వెహికల్ నెంబర్ ఆల్రెడీ మనం అక్కడ చూసాం కదా, వెహికల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ప్లేట్ని మనం ఇక్కడ ఒకసారి కూడా కొడదాం. అండ్ TS08FT0739. అయితే ఇంతకీ ఇక్కడ ఎవరి పేరు మీద ఉంది ఏంటి అని చెప్పి మొత్తం కూడా మనకి ఆ వెహికల్ వెనుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. ఎస్, ఆల్రెడీ మొత్తం కూడా ఇగోండి ఇక్కడ వచ్చింది. అండ్ మనకి ఇక్కడ ఇగోండి ఇక్కడ వెహికల్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి మనం ఇక్కడ చెక్ చేస్తే ఏదైతే మనం వెహికల్ నెంబర్ అయితే కొట్టడం జరిగిందో ఆ వెహికల్ నెంబర్ అండ్ ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఓనర్ నేమ్ వచ్చి జెసికా పగడాల అని ఉంది. అయితే జెసికా పగడాల ఎవరు, ప్రవీణ్ గారి వైఫ్ అనమాట జెసికా పగడాల. సో ఈ బండి ఏంటంటే ప్రవీణ్ గారి పేరు మీద లేదు, జెసికా పగడాల వాళ్ళ వైఫ్ పేరు మీద మనకి ఇక్కడ ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఆయన బండి పైన చలానాలు కూడా ఇక్కడ పడడం జరిగింది. అసలు ఆ చలానాలు ఎవరి పేరు మీద వేశారు అండ్ ఆ బండి కూడా ఎవరు నడుపుతున్నారు ఏంటి అన్న దానిపైన కూడా ఒకసారి క్లారిటీ తీసుకుందాం. అండ్ ఇక్కడ ప్రెసెంట్ ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ వన్ హైదరాబాద్, ఇగో చూస్తున్నారు కదా హైదరాబాద్, ఇది April 2, 2018 అండ్ టైం వచ్చేసరికి 9:56 SD రోడ్. అండ్ ఇక్కడ మనకి అండ్ ఇక్కడ వితౌట్ హెల్మెట్ నాట్ వేరింగ్ హెల్మెట్ బై రైడర్. అయితే ఇది హెల్మెట్ వేయనందు వలన చలానా పడింది అండ్ అది ఎంత పడింది, 100 రూపీస్ పడింది. అయితే మనం అక్కడ ఒకసారి ఇమేజ్లో కూడా చూద్దాం అసలు ఇమేజ్లోని ఉన్నది అతనా కాదా, అతను నిజంగానే హెల్మెట్ వేసుకున్నారా లేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కదా యాక్సిడెంట్ జరిగేటప్పుడు కూడా ఆయన హెల్మెట్ వేసుకునే ఉంది. మరి ఇక్కడ హెల్మెట్ వేయనందుకు ఆయనకి చలానా పడింది కాబట్టి ఒకసారి ఆ ఇమేజ్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. రైట్, చూస్తున్నారు కదా ఇక్కడ ప్రెసెంట్ ఏదైతే మనకి బండి ఇగోండి నెంబర్ ప్లేట్ సేమ్ నెంబర్ ప్లేట్. ఇక్కడ ప్రవీణ్ హెల్మెట్ పెట్టుకోలేదు అని చెప్పి ఈయనకి ఇక్కడ చలానా పడ్డం కూడా జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఎస్. అండ్ ఇక్కడ ఒకసారి డేట్ టైం కూడా చూసుకుంటే ఇగోండి 2 April 2018 మార్నింగ్ 9:56. ఎస్, అండ్ మనకి ఎప్పుడైతే చలానా పడిందని చెప్పి మనకు అక్కడ నోట్ చేసి ఉందో సేమ్ టైం అండ్ ఆయన హెల్మెట్ కూడా ఆయన వేసుకోలేదు. ఇగోండి సేమ్ నెంబర్ ప్లేట్ అండ్ రిమైనింగ్ కూడా ఒకసారి చూద్దాం. అండ్ సెకండ్ చూస్తే రాచకొండలోని అండ్ సేమ్ చూస్తున్నారు కదా 11th April 2020 అండ్ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే 2nd April 2018 అనమాట. అండ్ 2 years తర్వాత మళ్ళీ 2020లోని 11 o'clockకి నేరేడ్ మెట్ ఎక్స్ రోడ్. సో ఇక్కడ మల్కాజ్గిరి దగ్గర అనమాట. ఇక్కడ కూడా వితౌట్ హెల్మెట్ నాట్ వేరింగ్ హెల్మెట్ ధరించకుండా ఆయన రైడ్ చేసినందుకు మళ్ళీ కూడా ఆయనకి చలానా పడడం కూడా జరిగింది. అండ్ ఆ పిక్చర్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే నంబర్ ప్లేట్ కొంచెం క్లియర్గా లేదు అండ్ బ్లర్ అయి ఉంది. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే వితౌట్ వేరింగ్ హెల్మెట్, ఇక్కడ కూడా హెల్మెట్ ఆయన వేసుకోనందుకు చలాన్ పడింది. అండ్ మనం ఇక్కడ టైం చూసుకుంటే 11th April 2020 11 o'clock మార్నింగ్ 11 o'clockకి సేమ్ అనమాట. మళ్ళీ ఆయన బండి నడుపుతూ ఉన్నారు అండ్ హెల్మెట్ వేర్ చేయనందుకు ఆయనకి ఏంటంటే చలానా పడ్డం కూడా జరిగింది. సో ఈ రెండు ఇన్సిడెంట్లో మనం చూసుకున్నట్లయితే ఆయన హెల్మెట్ వేసుకోనందుకు ఇక్కడ ఆయనకి చలానా పడ్డం కూడా జరిగింది. అండ్ మనకి కూడా ఇక్కడ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఆయన ఎప్పుడు కూడా హెల్మెట్ అంటే వేసుకొని ఉంటూ ఉంటారు కదా, అంత లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా ఆయన హెల్మెట్ వేసుకున్నారు, ఇప్పుడు ఎందుకు ఆయన హెల్మెట్ వేసుకోలేదు అని చెప్పి కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. మరి చూడాలి. అండ్ రిమైనింగ్ చలానాస్ కూడా మరి అక్కడ కూడా ఆయన హెల్మెట్ వేసుకోనందుకు పడ్డాయా లేకపోతే ఏంటి అంటే డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం.
అండ్ ఇక్కడ మూడోది వచ్చేసరికి హైదరాబాద్ ఇక్కడే. ఇది 25th October 2021, 25th October 2021 మార్నింగ్ 11:42 కేవీ జంక్షన్ అంట. ఓకే, కేవీ జంక్షన్ దగ్గర రాంగ్ సైడ్ డ్రైవింగ్ 4-wheeler అండ్ అబౌవ్. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇది. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ హియర్ సేమ్ నెంబర్ ప్లేట్. అండ్ ఇక్కడ ఈయన హెల్మెట్ వేసుకున్నారు అండ్ ఆయన రాంగ్ సైడ్ అంటే సిగ్నల్ దాటినందుకు ఆయనకి ఇక్కడ చలాన పడడం కూడా జరిగింది. అండ్ మనం ఒకసారి డేట్ కూడా 25th October 2021 అండ్ మార్నింగ్ 11:42. అండ్ ఇక్కడ మనకి ఆయన ఫేస్ మాస్క్ అది కూడా పెట్టుకుని ఉన్నారు. ఇక్కడైతే మనకి కొంచెం క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇట్లా ఆయన ఓవర్ క్రాస్ చేయడం కూడా, అంటే సిగ్నల్ దాటి ఆయన వెళ్ళడం ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ బండి నెంబర్ ప్లేట్ కావచ్చు ఇదంతా కూడా రాచకొండ. ఇది ఎప్పుడు జరిగింది? 26th February 2024లోని. ఇది కూడా 9:18 నేరేడ్మెట్ ఆయన వెళ్తున్నారు మల్కాజ్గిరి, స్టాప్ లైన్ క్రాసింగ్. ఇక్కడ కూడా ఆయన ఏంటంటే లైన్ క్రాస్ చేసినందుకు మళ్ళీ ఆయనకి చలాన పడడం కూడా జరిగింది. ఇదిగోండి, సో ఇక్కడ ఆయన లైన్ క్రాస్ చేసినందుకు ఆయనకి చలాన్ పడడం జరిగింది. ఇగోండి ఇక్కడ ఆయన యొక్క నెంబర్ ప్లేట్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, TS08 FT0739. సో ఆ యొక్క నెంబర్ ప్లేట్ని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ రాచకొండ. ఇది 9th October 2024, 9th October 2024 11:44కి మళ్ళీ సేమ్ ఏరియా, అంటే మల్కాజ్గిరి అక్కడే ట్రాఫిక్ సిగ్నల్స్ సరే రైట్. అయితే ఇక్కడ ప్రెజెంట్ మనం చూసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఆయన హెల్మెట్ పెట్టుకున్నందుకు ఇక్కడ కూడా ఆ బండికి చలన్ పడింది. అండ్ ఇక్కడ మనం టైం చూసుకుంటే టైం అండ్ డేట్ 9th October 2024 అండ్ ఇక్కడ 11:44. సో సేమ్ రాచకొండ. అండ్ 31st January ఈవినింగ్ 6:30కి ఆయనకు మళ్ళీ కూడా చలన పడడం కూడా జరిగింది. ఇక్కడ కూడా సేమ్ ఏరియా మల్కాజ్గిరి ఏరియాలోనే. అండ్ మనకి ఇక్కడ ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఫేస్ అనేది మనకి క్లియర్గా లేదు, బట్ ఏంటంటే బండి నెంబర్ ఇక్కడ మనకి బండి నెంబర్ అనేది ప్రధానంగా ఒకసారి ఇగోండి ఇక్కడ మనకి బండి నెంబర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ మనిషికి వచ్చేసరికి ఏంటంటే ఫేస్ కొంచెం మనకి బ్లర్గా ఉంది. సో బండి నెంబర్ అక్కడ. సో ఆయన ఎక్కువ సౌండ్ చేస్తూ పొల్యూషన్ ఎక్కువ హానికరంగా ఉంది, పొల్యూషన్ తెప్పించేటట్టు ఉంది అని చెప్పి కూడా ఆయన సైలెన్సర్తో సౌండ్ చేస్తూ వెళ్తున్నారు అని చెప్పి ఈ యొక్క ఫైన్ కూడా వేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క సంబంధించి వీటన్నిటిని కూడా చూపించడానికి గల రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు నెట్టింట బాగా కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఈ పిక్చర్స్ అన్ని కూడా. అసలు ఇక్కడ ఉండేది ఎవరు? ఇది ప్రవీణ్ పగడాల యొక్క బండే. అతను ఆ 3 గంటలు ఎందుకు కూర్చున్నారు? అండ్ ఆ యొక్క బండికి సంబంధించి లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి పగిలిపోయి ఉన్నాయి. సో ఎవరైనా సరే ముందుగా కొట్టారా, లేకపోతే యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా అని చెప్పి కూడా చాలా క్వశ్చన్స్ ఇవాళ మనం చూస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా ఇది బండికి సంబంధించి ఇది ప్రవీణ్ పగడాల బండే. అండ్ ఇక్కడ లైట్ కూడా లేదు. అండ్ నైట్ టైంకి వచ్చేసరికి మనకి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయటికి రావడం కూడా జరిగింది. ఆయన లైట్ వేసుకొని వెళ్ళడం కూడా జరిగింది అనమాట. అయితే ఇక్కడ దీనికి లైట్ అనేది అటాచ్ చేశారు, ఎందుకంటే ఆయన రాజమండ్రి ఎలా అయినా సరే నేను వెళ్ళాలి, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను అక్కడ అటెండ్ అవ్వాలి అని చెప్పి ఆయన వెళ్ళాలి అని చెప్పి కూడా ఆయన పరిస్థితి బాగోలేదు, హెల్త్ కండిషన్ బాగాలేదు, నీరసంగా ఉన్నారు, మీరు ఈరోజు ఆగిపోండి వెళ్ళొద్దు అని చెప్పి కూడా అక్కడ ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎందుకంటే ఆయన నీరసంగా పడిపోయారు అని చెప్పి కూడా అక్కడ కొంతమంది బిగ్ టీవీతో మాట్లాడడం కూడా జరిగింది. అండ్ మాట్లాడినప్పుడు ఆయన కొంచెం నీరసంగా ఉన్నారు. ఈ రాత్రి ఎప్పుడు ముఖ్యంగా ఇటు లైట్ కూడా పని చేయట్లేదు కాబట్టి మీరు ఈ రాత్రి ప్రయాణం అనేది అంత మంచిది కాదు, రిస్క్తో కూడుకున్న పని కాబట్టి మీరు వెళ్ళొద్దు అని చెప్పినా సరే ఆయన వినిపించుకోలేదు. అక్కడే 3 గంటల పాటు కూర్చొని మళ్ళీ ఆయన వెళ్ళడానికి ప్రయత్నించారు అని అయితే చెప్తూ ఉన్నారు. అయితే అసలు ఈ బండి ఎవరిది ఏంటి అని చెప్పి కూడా మన నెంబర్ ప్లేట్ మొత్తం కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ బండి జెసికా పగడాల పేరు మీద, అంటే ఈయన ఒక వైఫ్ పేరు మీద బండి ఉన్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. అండ్ దానికి సంబంధించి ఎటువంటి చలానాలు పడ్డాయి అండ్ ఎంతెంత పడ్డాయి, ఎప్పుడెప్పుడు పడ్డాయి, ఏ టైమ్స్కి పడ్డాయి అన్న విషయాలు కూడా మనం ఇక్కడ క్లియర్గా చెప్పే ప్రయత్నం కూడా చేశాము. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ యొక్క పిక్చర్, ఇక్కడ మనకి 2 పిక్చర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ పిక్చర్లో కనుక చూసుకున్నట్లయితే ఇగోండి ఇక్కడ ఆయన కూర్చోవడం జరిగింది. మరి ఇది ప్రవీణ్ పగడాల అని చెప్పి అయితే కొంతమంది అంటూ ఉన్నారు, అతను కాదు అనేది మరికొంతమంది అంటూ ఉన్నారు. మరి చూడాలి, అది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. పోలీసులు ఏంటంటే అది నిజంగా ప్రవీణా కాదా అన్న విషయం పైన ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ప్రెసెంట్ నెట్టింట బాగా వైరల్ అవుతున్న ఈ పిక్చర్స్ గురించి అలాగే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనమైతే తీసే ప్రయత్నం చేశాము. మరి అసలు కూర్చున్నది ప్రవీణేనా కాదా అన్న దానిపైన పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. చూడాలి మరి అసలు అది ఎవరన్నది. For more videos like this, subscribe Big TV channel.